నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈటెల రాజేందర్ బీజేపీలోకి వెళ్లటం ఖాయమైపోయింది. టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకునే పార్టీలోకి ఈటెల వెళ్లటం వల్ల ఖచ్చితంగా ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. అది రెండు విధాలుగా ఉంటుందని కూడా విశ్లేషిస్తున్నారు. ఈటెలను అన్యాయంగా బర్తరఫ్ చేశారని, ఉద్దేశపూర్వకంగా పార్టీ నుంచి వెళ్లగొట్టే చర్యలు చేపట్టారని జనాల కూడా రిజిస్టర్ అయింది. ఈ కారణం చేతనే హుజూరాబాద్లో చాలా మంది టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఈటెల వెంట నిలబడ్డారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభావం ఉంటుందని, ఇది కేసీఆర్కు ఇబ్బందికర పరిణామమేనని అంటున్నారు. ఇప్పటికే దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో బీజేపీ బలం, జోష్ పెరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు, సాగర్ ఉప ఎన్నికతో పై చేయి తమదేనని టీఆర్ఎస్ చాటుకుంది. ఇప్పుడు ఈటెల చేరికతో మళ్లీ దూకుడు కొనసాగించాలని ఆ పార్టీ భావిస్తోంది. మరోవైపు చూసినప్పుడు ఈటెల 20 ఏళ్లుగా కేసీఆర్ వెంట ఉన్నారు. టీఆర్ఎస్ పుట్టక నుంచి ఉన్నారు. అందువల్ల కేసీఆర్ రాజకీయ, వ్యక్తిగత విషయాలు చాలా వరకు ఆయనకు తెలుసు. అలాగే ఆయన వ్యూహాలు ఎలా ఉంటాయో కూడా తెలుసు. సాధారణంగా ఈటెల తనంతట తానే పార్టీ మారితే పరిస్థితి వేరే విధంగా ఉండేది. కానీ అవమానకరంగా ఆయన్ను మంత్రివర్గం నుంచి బయటకు పంపారు. దీంతో తన వ్యక్తిత్వాన్ని చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఈటెల. అలాంటి ఆవేదన నుంచి కొత్త పార్టీ పుట్టుకొస్తుంది అని అందరూ భావించారు. దానికి తోడు హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఇండిపెండెంట్గా గెలిచి వచ్చేదాకా ఏ పార్టీలో చేరబోనని చెబుతూ వచ్చిన ఆయన అనూహ్యంగా బీజేపీ నేతలతో మంతనాలకు దిగి షాక్ ఇచ్చారు. ఏకంగా ఢిల్లీ ఫ్లైట్ కూడా ఎక్కి ఇక పార్టీ కండువా కప్పుకోవటమే ఆలస్యమన్న సంకేతాలు పంపించారు. అయితే సరిగ్గా ఇదే సమయంలో ఈటెల భూ ఆక్రమణ ఆరోపణలపై స్పందించేందుకు అనూహ్యంగా ఆయన సతీమణి జమున మీడియా ముందుకు రావటం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎప్పుడో చేయాల్సిన పనిని ఉన్నట్టుండి అమల్లోకి తేవటం పలు అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా అయితే తమ కుటుంబంపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తే సరిపోయేది. కానీ ఆమె పకడ్బందీగా ప్రభుత్వంపై ఎదురుదాడి చేయటం ఈటెల కొత్త వ్యూహంగా కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. తమ ఆస్తి, కేసీఆర్ ఆస్తుల లెక్కలు తేల్చాలని డిమాండ్ చేయటం, హుజూరాబాద్ టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్ రావును టార్గెట్ చేయడం చూస్తుంటే రాబోయే ఉప ఎన్నికల్లో పోటీ చేయబోయేది ఈటెల సతీమణి జముననే కావచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఈటెలను రాజ్యసభ సభ్యుడిగా చేసి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని, ఆయన భార్యను హుజూరాబాద్ నుంచి పోటీ చేయించాలని బీజేపీ నేతలు అనుకుంటున్నారన్న ప్రచారం ఇప్పటికే జోరుగా సాగుతోంది. సరిగ్గా ఇదే క్రమంలో జమున కూడా తెరపైకి రావటం, కేసీఆర్కు సవాల్ విసరడం చూస్తుంటే అదే నిజం అనిపిస్తోంది. అయితే ఈటెల వర్గం మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తోంది. కానీ ఏ పార్టీలో చేరబోనన్న ఈటెలనే ఆపై బీజేపీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నప్పుడు హుజూరాబాద్లో ఆయన సతీమణిని పోటీ చేయించే ఆలోచన ఉండటాన్ని కొట్టిపారేయలేమని అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు ఉప ఎన్నికలో తెరాస సర్వశక్తులు ఒడ్డుతోంది. సాగర్లో జానా వంటి నేతనే ఓడించారు. సాగర్లో ఏం జరిగిందో కూడా ఈటెల చెప్పుకొచ్చారు. అందుకే ఉప ఎన్నికలో తన భార్యని రంగంలోకి దించి ఫలితం అటు ఇటు అయినా సాధారణ ఎన్నికల నాటికి తానే తలపడే విధంగా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.